2019 ఎన్నికల్లో గాజువాక భీమవరం ఈ రెండు నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు సార్. ఈసారి కూడా 2 స్థానాల్లో పోటీ చేయబోతూ ఉన్నారని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఒక అసెంబ్లీ ఒక ఎంపీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది సార్. పిఠాపురం ఫిక్స్ అయింది. నిన్న ఒక కామెంట్ చేశారు సార్ పవన్ కళ్యాణ్, లోక్సభ స్థానంలోనూ పోటీ చేయాలనేది ఒక ప్రపోజల్ ఉంది, 1-2 డేస్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పేసి. సో లోక్సభ స్థానంలో పోటీ చేయడం ద్వారా పవన్ ఏం సంకేతం ఇవ్వబోతున్నారు? అసలు మాట్లాడుకున్నాం కూడా, ఏ సంకేతం ఏమీ లేదు. సో ఆయన ఒక్కడే కాదు కదా, చాలా మంది 2 సీట్లలో పోటీ చేశారు, ఎంపీకి ఎమ్మెల్యేకి పోటీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అంటే నేను చెప్పిన స్టేట్మెంట్. సో ఒక్క పవన్ కళ్యాణ్ లేడు మీకు అంటే ఆప్షన్ ఎప్పుడైనా ఉంటుంది కదా. అంటే రెండిట్లో పోటీ చేయడం ద్వారా పోస్ట్ ఎలక్షన్ సినారియోలో మ్యానువరబిలిటీ అంటారు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటారు, బట్ రిజిడిటీ ఉండదు. సో ఈ కెన్ టేక్ ఎ కాల్. అసెంబ్లీలో ఉండి ఆయన జనసేన పక్ష నేతగా ఉండాలా, లేదా కేంద్రంలో వెళ్ళి, ఇప్పుడు అసెంబ్లీలో అధికారము రావడము అనేది ఒక ఫ్యాక్టర్. అధికారం రావడమా రాకపోవడమా, అధికారం వచ్చినా తెలుగుదేశంకి ఎన్ని సీట్లు వస్తాయి, రకరకాల సినారియోలు ఉంటాయి రవిశంకర్ గారు. ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశానికి 100 సీట్లు వచ్చాయనుకోండి, పవన్ కళ్యాణ్ ఉండేటువంటి లివరే తగ్గిపోతుంది. ఎందుకంటే టీడీపీ సొంత బలం మీదే అధికారంలోకి వచ్చింది అనుకోండి, రాజకీయ సినారియో ఒక రకంగా ఉంటుంది. లేదు తెలుగుదేశం పార్టీకి 60-70 వచ్చి 20 అంటే 75 టీడీపీకి వచ్చి 15 జనసేనకు వచ్చాయనుకోండి, అంటే జనసేన మద్దతు ఉంటేనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నప్పుడు సినారియో రెండో రకంగా ఉంటుంది. మూడో రకమైన సినారియో కూడా ఉంటుంది. టీడీపీకి 70, బీజేపీకి 5, 15 జనసేనకు, అంటే ఆఖరికి బీజేపీ కూడా కలిస్తేనే ప్రభుత్వం ఉండేది. థర్డ్ సినారియో ఉంటుంది. సో ఫోర్త్ సినారియో కూడా ఉంటుంది, ఇంకెవరైనా వైసీపీ నుంచి వస్తేనే అని. ఫిఫ్త్ సినారియో ఉంటుంది, ఇవన్నీ ఏవి లేకుండా వైసీపీ అధికారంలోకి రావడం. సో ఇన్ని రకాల సినారియోలు ఉంటాయి. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జనసేన పక్ష నేతగా ఉండాలా, లేదా టీడీపీకే సొంతగా మెజార్టీ వస్తే ఏం చేయాలి. ఇలాంటి సినారియోల్లో ఆయనకు 2 సీట్లలో పోటీ చేస్తే ఈ హ్యాజ్ ఎ ఫ్లెక్సిబిలిటీ, తాను నిర్ణయం తీసుకోవచ్చు. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా, ఎన్నికల తర్వాత ఉండే రాజకీయ వాతావరణం ఆధారంగా ఎలక్టోరల్ మ్యానువరబిలిటీ ఉంటుంది. అంటే రాజకీయంగా ఎటంటూ తాను నిర్ణయం తీసుకోవడం ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు మీరు రెసిడెంట్ ఫ్లాట్ కొన్నారనుకోండి, మీకు ముందే ఉంటాయి 3 బెడ్రూమా 2 బెడ్రూమా, మీకు ఎక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఎక్కడ కిచెన్ ఉండాలి వాడు కట్టిస్తాడు. అదే మీరు కమర్షియల్ స్పేస్ అడిగారు అనుకోండి, ఏం కట్టరు, ఇట్లా స్లాబ్ వేస్తారు, ఓపెన్గా పెడతారు. అది టీవీ ఛానల్ అయితే ఒక రకంగా పెట్టుకుంటారు, ఐస్ క్రీమ్ పార్లర్ అయితే ఇంకో రకంగా పెట్టుకుంటారు, ఒక ఐటీ కంపెనీ ఆఫీస్ అయితే ఇంకో రకంగా పెట్టుకుంటారు, ఇంటీరియర్స్ అంతా మారిపోతాయి. సో అందుకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు కమర్షియల్ స్పేస్లో. క్లయింట్ ఎవరో తెలియదు కనుక, ఇక్కడేమో రెసిడెన్షియల్ ఫ్లాట్లో క్లయింట్ తెలుసు, నీకు ఇల్లు కొరకు వస్తున్నవాడే. కమర్షియల్ స్పేస్లో ఏ రకమైన క్లయింట్ వస్తుందో తెలియదు. సో మ్యానువరబిలిటీ పెట్టుకుంటారు. అలాగే ఇప్పుడు కూడా పొలిటికల్ సినారీ ఏముండొచ్చు, వైసీపీఏ మళ్ళీ అధికారంలోకి రావచ్చు, తెలుగుదేశం సొంత బలంతో రావచ్చు, జనసేన మద్దతునే రావచ్చు, బీజేపీ మద్దతు కూడా అవసరం ఉండొచ్చు, అసలు లేదు వైసీపీ నుంచి కొంతమంది నేతలు వస్తేనే ప్రభుత్వం ఉండదు. ఇన్ని రకాల అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి, కూటమి అధికారంలోకి వస్తేనే సరిపోదు. ఉదాహరణకు కూటమికి అధికారం వస్తుంది, జనసేనకు కూడా 21 సీట్లు 18 వచ్చాయనుకోండి, పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఒక బలమైన పక్షనేతగా ఉంటాడు. అస్యూమింగ్ దట్ కూటమి అధికారంలోకి వస్తుంది, జనసేనకు 5 సీట్లు వచ్చినాయి అనుకో, అప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉండడం కన్నా పార్లమెంట్కి పోతే బెటర్ కదా. సో ఇన్ని రకాల మ్యానువరబిలిటీ కొరకే బహుశా పార్లమెంట్. అందువల్ల పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులు ఎవరైనా ఆయన పార్లమెంటు కూడా పోటీ చేయాలని కోరుకోవాలి. ఎందుకంటే ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా. నన్ను అడ్వైజ్ అడిగితే నేను పార్లమెంట్ కూడా పోటీ చేయ మిత్రమా అంట. ఎందుకంటే అప్పుడు ఆయనకు స్కోప్ ఉంటుంది. తర్వాత అధికారంతో సంబంధం లేకుండా కేంద్రంలో అయితే మోర్ అష్యూర్డ్. ఎందుకంటే ఇప్పుడు రేట్ ఆఫ్ రిటర్న్ చూస్తే స్కోప్ ఎక్కువ ఎక్కడుంది, మీకు పార్లమెంట్లో స్కోప్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏ సర్వేలైనా ఏ విశ్లేషణలైనా మోడీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అని. అందువల్ల మన పత్రికలు కూడా వచ్చింది, అమిత్ షా అడిగాడు నువ్వు పార్లమెంటుకు పోటీ చేయమని. సో అందువల్ల బహుశా ఆయన పార్లమెంటుకు కూడా చేస్తానని ఆలోచించడానికి ఇవన్నీ కారణాలు అయి ఉంటుంది. ఇక ఎక్కడ చేయాలి, అనకాపల్లి అన్నా కాకినాడ అన్నా చేయవచ్చు,
ఎందుకంటే అనకాపల్లి కాకినాడలో కూడా జనసేన అభిమానులు ఎక్కువ మంది ఉండి జనసేన అనుకూల సామాజిక వర్గం ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీస్. టీడీపీ కూడా కొంత బలం ఉన్నది. ఇద్దరు కలిస్తే గెలిచే అవకాశం కూడా ఉంటుంది. కానీ మరి అనకాపల్లి బీజేపీ కూడా అడుగుతుంది. అందువల్ల చూడాలి. పవన్ కళ్యాణ్ పార్లమెంటుకు పోటీ చేసే స్కోప్ ఎత్తుంది.